సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్కి శుభోదయమ. సో మనం 11 పాఠాలు చెప్పుకున్నాం కదా. లెసన్ నెంబర్ 11 అయిపోయింది. సో లెసన్ నెంబర్ 11 చెప్పినాను నేను. కొబ్బరికాయ పాఠం మీకు ఎక్స్ప్లెనేషన్ చేసినాను కదా. కొబ్బరికాయ దేని గురించి ఉంది? కొబ్బరికాయ గురించి ఉంది. కొబ్బరికాయ అతను ఏం చేసిండు, పట్టసారి 5 రూపాయలకు అడిగిండు. కానీ మనకు రైతు ఏం చెప్పిండు, 5 రూపాయలు కాదు, అది 35 రూపాయలని తోటమాలి చెప్పిండు. 35 రూపాయలకైతే నేను తీసుకోను, 5 రూపాయలకే కావాలంటే, నీకు 5 రూపాయలకే కొబ్బరికాయ కావాలంటే చెట్టెక్కి తీసుకో అని చెప్పిండు కదా. సో ఆ పాఠం అంతా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 12వ పాఠానికి వద్దాము. 12వ పాఠం పేరు గుమ్మడి. ఏంటమ్మా 12వ పాఠం పేరు? గుమ్మడి. గుమ్మడి అంటే ఏంది? గుమ్మడికాయ తెలుసు కదా మీకు, పంకిన్ తెలుసు కదా. సో ఇక్కడ చూడండి అమ్మా, పిక్చర్ చూడండి, కనబడుతుంది కదా. పాఠం పేరు గుమ్మడి. పంకిన్ ఎవరు పట్టుకున్నారు, ఏం పట్టుకున్నారు చూడండి, వినండి. గుమ్మడమ్మ గుమ్మడి, ఆకులు వేసింది గుమ్మడి, తీగలు పాకింది గుమ్మడి, మొగ్గ తొడిగింది గుమ్మడి, పిందె వేసింది గుమ్మడి, కాయ కాసింది గుమ్మడి, పండు పండింది గుమ్మడి. సో గుమ్మడికాయ చూడండి. ఫస్ట్ ఏమైందంటే గుమ్మడమ్మ గుమ్మడి. పాట కూడా ఉంది కదా, గుమ్మడమ్మ గుమ్మడి అని పాట పాడుకుంటారు కదా ఆడుకుంటా. సో అదే అమ్మ గుమ్మడమ్మ గుమ్మడి, ఆకులు వేసింది. సో ఇంటిపైన తీగలాగా చూడండి, ఇంటిపైన తీగలాగా ఏం వేసిందంట, గుమ్మడికాయ చెట్టు పాతి పెడితే మనకి ఏమొచ్చినాయి, ఆకులు వేసింది. తీగలు పాకింది గుమ్మడి అంటే ఇక్కడ నుంచి వేస్తే ఇట్లా 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 అనుకుంటే ఇంటిపైన అంతా తీగలు పాకింది. ఇప్పుడు మనము జాస్మిన్ చెట్టు ఉంటుంది కదా, మళ్ళీ మొగల చెట్టు కానీ సన్న మొగల చెట్టు కానీ ఉన్నప్పుడు ఆ ఇంటిపైన అంతా ఇట్లా తీగలతోటి ఎట్లయితే మనల్ని అల్లుకుంటుందో అదే మోడల్ ఈ పంకిన్, ఈ గుమ్మడికాయ చెట్టు కూడా అదే మోడల్గా తీగలతోటి పాకింది. సో తీగలు పాకింది గుమ్మడి, మొగ్గ తొడిగింది గుమ్మడి. గుమ్మడికి ఏమొచ్చిందంటే ఈ తీగలు పాక్కుంటూ అక్కడక్కడ మొగ్గలు కాసినాయంట. మొగ్గలు తొడిగింది గుమ్మడి, పిందె వేసింది గుమ్మడి. చిన్న చిన్న పిందెలు వస్తుంటాయి కదా, అంటే పంకిన్ స్టార్ట్ అయ్యే ముందు చిన్న చిన్న పిందెల్లాగా మొదలవుతుంది. పిందె వేసింది గుమ్మడి, కాయ కాసింది గుమ్మడి. ఇంత పిందె ఏమైందంటే పెద్దగా కాయలు కాసింది. ఆ కాయ కాసిన గుమ్మడి ఏమైంది, ఇంత పెద్దగా గుమ్మడి అయ్యి పండు పండింది. ఆ గుమ్మడికాయ అంతా ఏమైంది, పండు పండింది. ఒకసారి చదువుతా వినండి. గుమ్మడమ్మ గుమ్మడి, ఆకులు వేసింది గుమ్మడి, తీగలు పాకింది గుమ్మడి, మొగ్గ తొడిగింది గుమ్మడి, పిందె వేసింది గుమ్మడి, కాయలు కాసింది గుమ్మడి, పండు పండింది గుమ్మడి. సో అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చేసిందంట, ఆకులు వేసింది. ఫస్ట్ మనం పాతి పెట్టిన తర్వాత పిందెని పాతి పెట్టినప్పుడు ఏమొచ్చినాయి, మొదట మనకు ఫస్ట్ ఏమొచ్చినాయి, ఆకులు వచ్చినాయి. ఆకుల తర్వాత ఏమైంది, మొగ్గలు. ఇప్పుడు మనం ఒక రోజ్ ఫ్లవర్కి బర్డ్ ఎట్లా ఉంటుందో అదేవిధంగా మొగ్గలు మొలిచినాయి అంటే ఫస్ట్. ఆ తర్వాత మొగ్గ ఏమైంది, మొగ్గ పోయి పిందె అయింది. పిందె ఏమైంది, తర్వాత కాయ కాసింది. ఆ కాయ కాసిన పంకిన్ ఏమైందంట, పండు పారింది. సో ఇదమ్మా, ఈ విధంగా ఇల్లు దగ్గర వేస్తే, ఇంటి పక్క కానీ ఇంటి కింద కానీ వేసినప్పుడు ఆ తీగలతోటి ఇల్లంతా కూడా ఈ విధంగా పాకుతుంది. అర్థమైంది కదా. ఇది గుమ్మడి పాఠం అమ్మ. ఈ గుమ్మడి పాఠము మీరు కరదీపిక చూడండి ఒకసారి. ఫస్ట్ బిట్లో ఏముందంటే గుమ్మడికాయతో చూడండి. ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ థర్డ్ బిట్ ఈ ఫోర్త్ బిట్ ఏముంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చదువుతున్నాను. ఫస్ట్ బిట్ గుమ్మడికాయతో ఏం చేస్తారు, దానిని ఎన్ని రోజులుగా ఉపయోగిస్తారు, ఎన్ని రకాలుగా ఎన్ని రోజులు ఉపయోగిస్తారో వినండి. గుమ్మడికాయతో కూర, పులుసు, హల్వా, వడియాలు మొదలగునవి చేస్తారు. గుమ్మడికాయను దాన ధర్మాలకు ఉపయోగిస్తారు. గుమ్మానికి కడతారు. గుమ్మడికాయ ఏమేమి చేస్తారంట, గుమ్మడికాయతోటి కూరలు చేసుకుంటారంట, పులుసు చేసుకుంటారు, పప్పులో రసం చేస్తారు కదా దాంట్లో వేసుకుంటారు. గుమ్మడికాయతోటి హల్వా చేస్తారంట, గుమ్మడి హల్వా. వడియాలు, సమ్మర్లో మనం వడియాలు పెట్టుకుంటాం కదా, అవి కూడా చేస్తారంట. సో ఇతరులకు ఎవరికైనా కావాలన్నప్పుడు ఆ గుమ్మడికాయలను దాన ధర్మాలు కూడా చేస్తారంట. సో ఇదే మా కరదీపిక. ఈ పాఠం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గుమ్మడి ఏమైనా పాఠం అర్థం కాకుంటే మీరు వచ్చినప్పుడు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత పాఠం ఎక్కడికి, పాఠం 13 కొయ్యబొమ్మ ఉందమ్మా. సో ఇందులో ఒక నిమిషం. పాఠం 12 గుమ్మడికాయ. సెకండ్ బిట్లో
గేయంలో గుమ్మడి పదాన్ని గుర్తించి రాయండి. సెకండ్ బిట్లో ఆ ఏమిచ్చిండు, గేయంలో గుమ్మడి పదాన్ని, ఆ గుమ్మడి పదము ఎవరైతే మనకు గేయం ఇచ్చిండో ఆ గేయంలో ఉండేటటువంటి గుమ్మడి పదాన్ని మనం ఏం చేయాలట, రౌండప్ చేయాలి. చూడండి ఈ విధంగా క్లాస్ వర్క్లో రౌండప్ చేయండి. ఆ తర్వాత ఏమి ఇచ్చిండో ఆ కదా, చివరి అక్షరం ది ఉన్న పదాలను గేయంలో గుర్తించి కింద రాయండి. సో గేయంలో ఉండేటటువంటి పదాలు లాస్ట్కి గి అనే వచ్చినటువంటి పదాన్ని, అక్షరాన్ని గుర్తించి ఆ పదం ఏంటో మీరు రాయాలమ్మా. అదేవిధంగా థర్డ్ బిట్కి రండి. థర్డ్ బిట్లో కింద భావన ఏముంది, కింద గుణింతాన్ని చదవండి, కింది గడిలో ఒత్తు చేర్చి రాయండి. ఇక్కడ చూడండి థర్డ్ బిట్, ఓకేనా. సో కింద గుణింతం ఉంది కదా, గుణింతాలు తెలుసు కదా, ఆ గుణింతం అంటే చదవాలంట, చదివి దాని కింద ఒత్తు చేర్చి రాయమంటుంది. సెకండ్ వన్, మీకు తెలిసిన కొన్ని మా ఒత్తు పదాలు. థర్డ్ బిట్లో ఏముంది, మీకు తెలిసిన కొన్ని మా ఒత్తు పదాలను రాయండి. మా ఒత్తు పదం ఉంటుంది కదా, ఆ పదాలు, ఆ వర్డ్స్ ఏంటంటో తీసి రాయాలమ్మా మీరు. థర్డ్ బిట్ ఈలో కింది బొమ్మల పేర్లు రాయండి. ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్ బుక్లో బొమ్మలు ఇచ్చిండు, ఆ బొమ్మలు ఏంటేంటి తెలుగులో మనం పేర్లు రాయాలి. ఆ పేర్లు ఏంటి చూడండి, నిమ్మకాయ, దానిమ్మ, ఉమ్మెత్త, తుమ్మెద. ఈవన్ ఏముంది, కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. కింది పదాలను ఉపయోగించి మనకి ఇచ్చినటువంటి పదాలు ఉంటాయి కదా, ఆ పదాలను తీసుకొని మనము ఓన్ వర్డ్స్ రాయాలి. ఏంటి, అమ్మమ్మ కథలు, ఇక్కడ చూడండి సొంత వాక్యాలు, ఓన్ వర్డ్స్. అర్థమవుతుందా? అమ్మమ్మ కథలు అంటే ఏంటి, మా అమ్మమ్మ నాకు భాగవత కథలు చెబుతుంది. సో ఓన్ వర్డ్ ఏంటి, మా అమ్మమ్మ నాకు భాగవత కథలు చెబుతుంది. తమ్ముడు బొమ్మ, మా తమ్ముడు బొమ్మలు అందంగా వేస్తాడు. థర్డ్ వన్, కుండలు కుమ్మరి, రకరకాల కుండలు తయారు చేసి కుమ్మరి అమ్ముకుంటాడు. తుమ్మెద అమ్మాయి, పూల మీద వాలిన తుమ్మెదలను అమ్మాయి వింతగా చూస్తుంది. ఈ విధంగా మీరు ఇదే కాకుండా వేరే ఏదైనా ఓన్ వర్డ్ మీ సొంతంగా మీరు రాయాలి. ఇది ఈ బిట్. ఫోర్త్ బిట్లో వచ్చి మీ గురించి మీరు పరిచయం చేసుకోండి. ఇక్కడ చూడండి బయోడేటా ఉంది, మీ గురించి మీరు పరిచయం చేసుకోండి అంటే బయోడేటా రాయాలి. ఫస్ట్ నా పేరు అన్నప్పుడు మీ పేరేంటో మీ పేరు రాయండి. సెకండ్ వన్, మా అమ్మ పేరు. ఏ బిట్, ఫోర్త్ బిట్లో 1 బయోడేటా ఉంది. మీ గురించి మీరు పరిచయం చేసుకోండి అంటే బయోడేటా. మీ గురించి మీరు పరిచయం చేసుకోండి. నా పేరు అంటే మీ పేరేంటో రాయాలమ్మా. మా అమ్మ పేరు, మీ అమ్మ పేరు రాయండి. మా నాన్న పేరు, మీ నాన్న పేరు రాయండి. నేను డాష్ తరగతి చదువుతున్నాను, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావో ఆ క్లాస్ రాయమ్మా. నాకు డాష్ కాయ కూర అంటే చాలా ఇష్టం, మీకు ఏ కూర అంటే ఇష్టమో అది రాయండి తెలుగులో. నాకు డాష్ రంగు డాష్ ఆట, నీకు ఏ రంగు ఇష్టమో ఏ ఆట ఇష్టమో అది తెలుగులో రాయాలి. డాష్ పండు అంటే చాలా ఇష్టం, ఏమంటుందో నీకు ఏ ఫ్రూట్ ఇష్టమో అది కూడా రాయాలి. ఇంకా డాష్ ఇంకేమైనా ఉంటే నీ బయోడేటా దాని గురించి మీ హాబీస్ గురించి కూడా రాయొచ్చు. అర్థమైంది అనుకుంటా మీకు. ఫోర్త్ బిట్లో 1 మీ బయోడేటా మొత్తం కూడా రాయాలి. సో ఇదమ్మా ఈరోజు పాఠం, గుమ్మడి పాఠం 12. మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే నేను ఇంకో క్లాస్లో మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం తీసుకోబోయే పాఠం ఏంటి, పాఠం 13 కొయ్య బొమ్మ, 13th లెసన్. కొయ్య బొమ్మ అంటే మీకు తెలుసు కదా, ఏంటి కొయ్య బొమ్మ అంటే చెక్కతోటి చేసేటటువంటి బొమ్మ, తెలుసు కదా. చెక్కతోటి మనం చేస్తాం కదా, చాలా చూస్తుంటాం రోడ్డు పైన పోతుంటే, రోడ్ ఫుట్పాత్ మీద పెట్టుకొని అమ్ముతారు కదా చెక్కతోటి చేసినటువంటి బొమ్మలను. ఏమంటాం మనము, కొయ్య బొమ్మ. ఇక్కడ చూడండి ఇచ్చింది కొయ్య బొమ్మ, అర్థమవుతుందా, ఉడ్డుతోటి తయారు చేస్తారు. సో కొయ్య బొమ్మ పాఠము, ఏ పాఠమో పాఠం 13th one, ఓకేనా. సో కొయ్య బొమ్మలో ఏముందో చూడండి. కొయ్య బొమ్మ ఆడవేమిటి, ఇది పాటలాగా పాడాలమ్మా. కొయ్య బొమ్మ ఆడవేమిటి, పాటలు ఎన్ని చెప్పినా పాడవేమిటి. సో కొయ్య బొమ్మతోటి ఈ అమ్మాయిలు ఇద్దరు ఏం మాట్లాడుతున్నారో చూడండి పాఠం, అర్థమవుతుంది కదా. పాటలు ఎన్ని చెప్పినా పాడవేమిటి, కొయ్య బొమ్మ తాగవేమిటి, అమ్మ ఇచ్చు జున్ను పాలు తాగవేమిటి. కొయ్య బొమ్మ తినవు ఎందుకు,
అయ్య తెచ్చిన మిఠాయిలు తినవు ఎందుకు. సో కొయ్యబొమ్మతోటి ఈ అమ్మాయిలు ఇద్దరు ఏమంటురంట, కొయ్యబొమ్మ ఆడవేమిటి. ఆ చెక్క బొమ్మను పట్టుకొని ఏమంటురు, కొయ్యబొమ్మ నువ్వు ఆడవా, పాటలేని చెప్పినా పాడవేమిటి, మేము ఎన్ని పాటలు చెప్పినా కానీ నువ్వు పాటలు పాడతలేవు ఎందుకు, ఆడతలేవు ఎందుకు అంటున్నారు. ఎందుకు అంటున్నారు, ఎందుకు కొయ్యబొమ్మతో మాట, చెక్క బొమ్మ కదా, అది ఆడుతుందా పాడుతుందా, మనం ఊపితేనే ఊపినట్టుగా ఇట్లా హెడ్ ఊపుతుంటుంది కదా. సో అట్లా కొయ్యబొమ్మ తాగవేమిటి, కొయ్యబొమ్మ తాగుతుందా. సో అమ్మాయిలు అడుగుతున్నారంట, కొయ్యబొమ్మ ఎందుకు తాగుతలేవు, పాడతలేవు ఎందుకు, ఆడతలేవు ఎందుకు. అమ్మ ఇచ్చి జున్ను పాలు తాగవేమిటి, అమ్మ తెచ్చినటువంటి పాలు ఉన్నాయి కదా జున్ను పాలు, అవి ఇట్లా ఎందుకు తాగుతలేవు. కొయ్యబొమ్మ తినవు ఎందుకు. కొయ్యబొమ్మని ఏమడుగుతారు, పాలు తెస్తే తాగుతలేవు, తింటలేవు, పాటలు పాడమంటే పాడతలేవు, ఆడతలేవు అని అడుగుతున్నారమ్మ. అయ్యే తెచ్చిన మిఠాయిలు తినవు ఎందుకు, స్వీట్స్ తెస్తే కూడా నువ్వు ఎందుకు తింటలేవు అని ఎవరెవరితో అంటున్నారు, అమ్మాయిలు కొయ్యబొమ్మను పట్టుకొని మాట్లాడుకుంటూ అంటున్నారు. కానీ కొయ్యబొమ్మ మాట్లాడుతుందా, ఉడ్డుతోటి రెడీ చేసింది కదా. సో నాన్న తెచ్చినటువంటి స్వీట్స్ నువ్వు తినవు ఎందుకు, తింటలేవు, ఆడతలేవు, పాడతలేవు ఏంటి అని అమ్మాయిలు అంటుంది. అర్థమైంది కదా కొయ్యబొమ్మ పాఠము. సో ఆ ఉడ్డుతో చేసినటువంటి బొమ్మను పట్టుకొని అమ్మాయిలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ బిట్లో మీకు ఏముందమ్మా కరదీపికలో చూడండి. ఫస్ట్ బిట్లో గేయాన్ని రాగయుక్తంగా పాడండి, అభినయం చేయండి. అభినయం చేస్తూ ఏం చేయమంటుందో ఆ గేయాన్ని పాఠాన్ని రాగయుక్తంగా పాటలాగా పాడాలి. సో ఫస్ట్ బిట్లో ఏది పాప. కొయ్యబొమ్మకు పాట పాడమంటే పాడలేదు కదా. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు పాడతారా, మీకు ఇష్టమైన పాట పాడండి. సో మీకు ఏం చెప్తున్నారు, మీకు ఇష్టమైనటువంటి పాట పాడండి అని చెప్తున్నారు. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి అమ్మ ఏదైనా ఒక పాట. సో ఇక్కడ కరదీపికకు వచ్చి సెకండ్ బిట్ నుంచి మీరు రాయాలి. సెకండ్ బిట్లో ఏముంది, పాఠంలో యావత్తు గల అక్షరాలను చుట్టండి. ఏం చుట్టాలి, మనము రౌండప్ చేయాలి. పాఠంలో ఉండేటటువంటి యా అక్షరం ఉంటుంది కదా, ఒత్తు అక్షరము, ఆ అక్షరం ఏంటో, యా ఎక్కడుందో అక్కడ మీరు రౌండప్ చేయాలి. సెకండ్ బిట్లో ఆవన్ మీకు స్పష్టంగా పలకడం, చదవడం, గీత గీయడం ఉందమ్మా. కరదీపికలో రాయాల్సింది సెకండ్ బిట్లో ఈ. చూడండి ఇక్కడ సెకండ్ బిట్లో ఈ ఉంది. క్రింది వాక్యాలలో సరైన పదాన్ని ఉంచి రాయండి, చదవండి. క్రింది పదాలు మనకు 1 2 3 4 ఇచ్చిందమ్మా. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇచ్చిండు. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఈ ఖాళీలలో మీరు ఈ పైన ఉండేటటువంటి ఆన్సర్ తీసి ఈ ఫిలపింగ్లో మీరు ఫిలప్ చేయాలి. అది ఈ. థర్డ్ బిట్లో ఏముంది, కింది గుణింతాన్ని చదవండి, కింద గడిలో యావత్తు చేర్చి రాయండి, చదవండి. మీరు రాయాలి, ఇంట్లో కూర్చొని చదవాలమ్మ. యావత్తు పదాలు, యావత్తు గుణింతాన్ని ఒత్తు చేర్చి రాయాలి. క్రింది గళ్ళలోని అక్షరాలలో ఏర్పడే పదాలు రాయండి. అయితే మీకు ఇక్కడ ఏమి ఇచ్చిందో థర్డ్ బిట్లో ఉందమ్మా. థర్డ్ బిట్లో క్రింది గళ్ళలోని అక్షరాలలో ఏర్పడే పదాలు మీకు ఇచ్చి గల పజిల్. దీంట్లో ఉండేటటువంటి పదాలు వర్డ్స్ తీసి పక్కకు రాయాలి. థర్డ్ బిట్లో ఈ క్రింది పదాలను జతపరిచి వాటిని ఉపయోగించి వాక్యాలను రాయండి. మీకు ఇక్కడ చూడండి మ్యాచింగ్ ఇచ్చిండు, మ్యాచింగ్ చేసి దాని సెంటెన్స్ ఫార్మేషన్లో సైడ్కి ఇట్లా సెంటెన్స్ రాయాలమ్మా. ఓకేనా. సో ఫోర్త్ బిట్కి వచ్చేసి కింది బొమ్మను చూడండి, కొయ్య బొమ్మతో పిల్లలు ఏమి మాట్లాడుతున్నారో ఊహించి చెప్పండి. ఆల్రెడీ మీకు ఇప్పుడే పాఠంలో ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. ఈ పిక్చర్ ఉంది కదా, మీరు డ్రాయింగ్ వస్తే డ్రాయింగ్ చేయండి. ఒకవేళ రాకుంటే బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ కాపీ పెట్టి దానికి కలరింగ్ చేయండి. చేసి వీళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు చూడండి. సంభాషణ విధంగానైనా రాయొచ్చు, కథలాగైనా రాయొచ్చు. ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది ఈ పిక్చర్ చూసి, ఈ బొమ్మను చూసి మీరు ఊహించి రాయండమ్మా. కొయ్య బొమ్మ చాలా అందంగా తయారయ్యింది, ఆ పండ్లు తిన్నది, పాలు తాగింది, ఏమేమి ఉందో అది మీ సొంతంగా మీరు ఊహించి, పాఠం మీకు అర్థమైంది కాబట్టి ఊహించి మీరు రాయాలి. సో అర్థమయ్యే ఉంటుంది. కొయ్య బొమ్మ అంటే చెక్క బొమ్మ, గుమ్మడి అంటే పంకిన్ అని చెప్పినాను. సో ఈ పాఠంలో, ఈ 2 పాఠాలలో మీకు ఏమైనా అర్థం కానీ ఉంటే మీకు ఇంకో క్లాస్లో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీరు వచ్చిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఓకే.